శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అనే నామాలు చెప్పుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో తర్వాత నామమైన నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. చూడండి, ఇది మొత్తం కూడా ఒకటే నామం, ఎక్కడా కూడా విడతీసి పలకకూడదు, మొత్తం కలిపి ఒకటే నామంగా చదవాలి. ఇది ఇప్పుడు దానికి అర్థం ఏంటో చూద్దాం. నిజ అంటే నిజమైన అని, అరుణ అంటే ఎర్రటి కాంతి, ప్రభ అంటే ప్రకాశం, పూర అంటే నింపిన, మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే ఆ కాంతిలో మునిగిపోయిన అన్ని బ్రహ్మాండాలు అని అర్థం. అంటే మొత్తం అర్థాన్ని కానీ చూసినట్లయితే తల్లి ఎర్రటి కాంతితో బ్రహ్మాండాలన్నీ కూడా మునిగిపోయాయి అని అర్థం. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన తీరును కానీ గమనించినట్లయితే ముందు ఏం చెప్పారు? చిదగ్ని కుండ సంభూత, తర్వాత ఏం చెప్తున్నారు? ఉద్యద్భాను సహస్రాభ, తర్వాత ఏం చెప్పారు? చతుర్బాహు సమన్విత. ఇప్పుడేం చెప్తున్నారు? నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇక్కడ గాని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వసిన్యాది వాగ్దేవతలు లలితామ్మవారిని శ్రీచక్ర నిర్మాణ పద్ధతిలో వర్ణిస్తున్నారన్నమాట. అందుకే ఇలా చెప్పుకుంటూ వచ్చారు. చూడండి, ముందు చిదగ్ని అనే దాన్ని తీసుకుంటే అది బిందు స్థానం, తరువాత అమ్మవారి చతుర్బాహులు ఇవన్నీ కూడా ఒక రూపాన్ని ధరించటం, తరువాత ఇప్పుడు చెప్పిన ఈ నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనే నామం కాంతిని వర్ణిస్తుందన్నమాట. అంటే మొదట బిందువు నుంచి రూపం, రూపం నుంచి కాంతి, తరువాత ఆవిర్భావము. వసిన్యాది వాగ్దేవతలు అందుకే అమ్మ నామాల్ని ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన తీరుని ఒకసారి చూసి తరువాత నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనే నామానికి అర్థం చెప్పుకుంటే చాలా తేలికగా అర్థమవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ శివుడు అంటే చలనం లేని చైతన్యం అని అర్థం, శక్తి అంటే అమ్మవారు ఆ చైతన్యంలో పుట్టిన చలనం అని అర్థం అనమాట. ఉదాహరణకి ఒక సముద్రం తీసుకున్నాం అనుకోండి, ఆ సముద్రం చూడటానికి ఎట్లా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే అందులో మొదటి అల అనేది పుడుతుందో అదే శక్తి అనమాట. అక్కడ అల అనేది లేకపోతే సముద్రం ఉంటుంది కానీ కనిపించదు. అల పుడితేనే సముద్రం తన రూపాన్ని చూపిస్తుంది. కాబట్టి అమ్మ అనేది శివుని చిత్లో మొదటి అల. ఆ అల పుట్టకముందు శివుడు మాత్రమే ఉన్నాడు, పుట్టిన తరువాత శివశక్తి ద్వంద్వం ప్రారంభమైంది అని ఇక్కడ అర్థం అనమాట. అది మొదటి చిదగ్ని అనే నామానికి అర్థం. అంటే ఏం చెప్తున్నారు ఈ నామం ద్వారా అంటే, శివుడు తన చైతన్యాన్ని తనలోనే చూసుకున్న క్షణంలో అమ్మ పుడుతుంది అని అర్థం. అంటే శక్తి పుడుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. శివుడు అద్దం లాంటి వాడనమాట. ఆ అద్దంలో అమ్మవారు ప్రతిబింబం లాగా కనిపిస్తూ ఉంటారు. అంటే ఏం చెప్పారంటే ఇక్కడ శివుడు అంటే స్థితి, చలనం లేని చైతన్యం. కానీ ఆ చైతన్యంలో ఒక్క క్షణం నేను సృష్టించాలి అనే స్ఫూర్తి పుట్టినప్పుడు అదే మొదటి చలనం. ఆ చలనాన్నే ఇక్కడ లలిత అమ్మ పుట్టుక రూపంలో చెప్తున్నారనమాట. ఇక్కడ అమ్మ అనేది శివుని చిత్తులో పుట్టిన మొదటి అల, మొదటి స్పర్శ, అదే మొదటి ప్రేమ, అదే సృష్టికి మొదలు. శివుడు నిశ్చలత అయితే అమ్మ చలనత. అది ఇక్కడ చిదగ్ని అంటే. తరువాత ఉద్యద్భాను అనే నామాన్ని ఎందుకు చెప్పారంటే, చూడండి, మొదటి చెప్పిన చిదగ్నిలో శివుడు చిత్ రూపంలో ఉన్నారు. ఆ చిత్ ఇక్కడ ఉద్యద్భాను అనే నామం ద్వారా శక్తిగా మారే క్షణం అనమాట. అంటే శివుడు జ్ఞానం ఇప్పుడు దేవీ సంకల్పంగా మారుతుంది, ఇక్కడ శక్తి చలనం మొదలవుతుంది అని ఈ నామానికి అర్థం అనమాట. అందుకని వాగ్దేవతలు ఇది రెండవ దశలో ఈ నామాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇది సృష్టి కాంతి పుట్టిన క్షణం అని అర్థం అనమాట ఈ ఉద్యద్భాను సహస్రాభ అనే నామానికి. తరువాత ఏం చెప్పారు? చతుర్బాహు సమన్విత. అంటే ఇక్కడ ఆ కాంతి, ఆ ఉద్యద్భాను అనే నామం ద్వారా పుట్టిన కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి ఇక్కడ ఒక యంత్ర రూపాన్ని దాల్చిందనమాట. అదే శ్రీచక్రంలోని చతురస్రం. అంటే ఇప్పుడు ఇది అమ్మకు దిశలుగా, చేతులుగా, శక్తులుగా ఏర్పడిన క్షణం అనమాట. మొదట వెలుగు మాత్రమే ఉంది, తరువాత ఆ వెలుగులో రూపం కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే చతుర్బాహు సమన్విత అనే నామం ద్వారా చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు.
వాగ్దేవతలు ఇక్కడ. శ్రీచక్ర నిర్మాణంలో దీన్ని చూసుకుంటే చిదగ్ని అనేది బిందు స్థానం అనమాట. చతుర్బాహు సమన్విత అనేది చతురస్రం. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఈ చతుర్బాహు సమన్విత అనే నామాన్ని మధ్యలో ఉంచారనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇప్పుడు ఆ రూపం కాంతిగా మారి విశ్వమంతా కూడా వ్యాపిస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే దీన్ని ప్రకాశం అనటం కంటే కూడా ప్రేమ ప్రకాశంలాగా అమ్మవారు చూపిస్తున్నారు అని అర్థం. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక దీపం వెలిగితే గది మొత్తం కూడా వెలుగుతుంది, కానీ సూర్యుడు ఉదయించాడనుకోండి ప్రపంచమే వెలుగుతో నిండిపోతుంది. ఇది కూడా అలానే అమ్మవారి యొక్క కాంతి ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది. ఇప్పుడు చూడండి, చిదగ్నిలో శివతత్వం కనిపిస్తుంది, ఇక్కడ నిజారుణాలో అమ్మ యొక్క శక్తి తత్వం కనిపిస్తుంది. అంటే ఈ నామం ద్వారా అమ్మవారు విశ్వమాతగా అవతరిస్తున్నారు అని అర్థం అనమాట. అంతే కదా, విశ్వం అంతా అమ్మ ఇప్పుడు వ్యాపించి ఉన్నారు, అందుకని అమ్మని ఇక్కడ విశ్వమాత అని అంటున్నారనమాట. మొదట చూసుకుంటే బిందువు అంటే కేంద్రం, అది శివతత్వం, అదే చిదగ్ని. తరువాత మధ్యలో చతురస్రం అంటే చతుర్బాహువులు, అక్కడ శ్రీచక్ర నిర్మాణంలో చతురస్రం ఏర్పడింది, అది శక్తి వ్యవస్థ. ఇప్పుడు నిజారుణ ప్రభాపూర ఇది వృత్తం. ఇదేం చేస్తుంది అంటే ఆ కాంతి మొత్తం కూడా ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉంది అని అర్థం. అందుకని వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ జ్యోతి నుండి రూపం, రూపం నుండి విశ్వంగా వర్ణించారనమాట. అది మనలో కూడా జరుగుతూ ఉంటుంది. చూడండి, ఆత్మలో జ్ఞానం పుడుతుంది, మనసులో సంకల్పం అవుతుంది, అదే ప్రేమగా బయటికి వస్తుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇప్పుడు అమ్మవారు ఆ బిందువు మధ్యలో నుండి ఉదయిస్తున్న సూర్యుని వలె లేత ఎర్రని కాంతులతో అమ్మవారు కనిపించారనమాట. ఈ కాంతి అనేది ఎలా ఉందంటే సర్వ జగత్తును కూడా మళ్ళీ తిరిగి ఉజ్జీవింపజేయగలిగే శక్తిలాగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ అమ్మవారికి ఇంకొక పేరుంది, అదే బ్రహ్మ విష్ణు శివాత్మిక. ఎందుకు వచ్చింది అమ్మవారికి ఆ నామం అంటే ఇక్కడ నిజారుణ ప్రభ అనేది ఒక వెలుగు కాదు, అది ఎంత గొప్ప కాంతి అంటే ఆ కాంతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పుట్టారనమాట. అందుకే ఆ ముగ్గురు దేవతల యొక్క శక్తులు కూడా ఆ తల్లిలోనే ఉన్నాయని అర్థం. చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క కాంతి విశ్వమంతా వ్యాపించి ఉంది అంటే ఆ కాంతిలోనే ఈ త్రిమూర్తులు కూడా తేలుతూ ఉన్నారు అని అర్థం. ఇప్పుడు ఆ ముగ్గురు త్రిమూర్తులు కూడా అన్ని బ్రహ్మాండాల యందు వ్యాపించి ఉన్నారు కనుకే అమ్మవారికి ఆ నామం అనేది వచ్చింది, బ్రహ్మ విష్ణు శివాత్మిక అని. చూడండి, ఆ కాంతిలోనే బ్రహ్మ పుట్టాడు అంటే సృష్టి ప్రారంభమైంది ఆ కాంతితోనే, ఆ కాంతిలోనే విష్ణువు పుట్టాడు అంటే ఆ కాంతితోనే స్థితి కూడా ప్రారంభమైంది, ఆ కాంతిలోనే శివుడు కూడా పుట్టాడు అంటే ఆ కాంతితోనే లయం కూడా ప్రారంభమైంది. మూడు కాంతులు, ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే తెల్లని కాంతి బ్రహ్మ రూపంలో ఉంటే నీలి కాంతి విష్ణు రూపంలో ఉన్నారు, ఎరుపు కాంతి శివుడు రూపంలో ఉన్నారు. ఇవన్నీ తల్లి హృదయం నుండి పుట్టిన కాంతులే. చూడండి, ఇక్కడ సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎలా అయితే తిరుగుతాయో అమ్మవారి యొక్క కాంతుల చుట్టూ ఈ త్రిమూర్తులు అలా తిరుగుతున్నారన్నమాట. ఇక్కడ చూడండి, నిజారుణాలో నిజ అంటే ఏంటి అంటే స్వచ్ఛమైన కల్మషం లేని అని అర్థం. ఎందుకు నిజ అని మొదలు పెట్టారు వసిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మ నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి అంత స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంది అని ఇక్కడ అర్థం అనమాట. అలాంటి స్వచ్ఛమైన కాంతి మనలో కూడా ఉంటుందన్నమాట. అది ఎలా అంటే మన ఆత్మకాంతి ద్వారా ఉంటుంది. ఆ కాంతి మనలో ఎప్పుడు మెరుస్తుంది అంటే మనం ప్రేమతో మాట్లాడినప్పుడు, క్షమించి ముందుకు సాగినప్పుడు, సత్యం కోసం జీవించినప్పుడు, ఈ మూడు చేసినప్పుడు ఆ కాంతి మన హృదయంలో కూడా మెరుస్తూ ఉంటుందన్నమాట. అలాంటి కాంతులలో ఇప్పుడు అమ్మవారు కనిపించబోతున్నారు. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇప్పటిదాకా అమ్మవారి యొక్క కాంతి యొక్క గొప్పదనాన్ని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ కాంతిలో ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట, మునిగి తేలుతూ ఉన్నట్టు ఉన్నాయంట. అంటే అమ్మవారి నుంచి అంత కాంతి అనేది వచ్చింది. చూడండి, అమ్మవారి కాంతి ఇక్కడ సముద్రం అనుకుంటే చేపలు అందులో మునకలేస్తున్నాయి అన్నాం. అక్కడ ఆ సముద్రం అనే కాంతి లేకపోతే చేపలు అనేవి జీవం లేకుండా అయిపోతాయి. ఎప్పుడైతే ఆ సముద్రం ఉంటుందో ఆ చేపలకు కూడా జీవం అనేది ఉంటుంది. ఆ సముద్రం అనేది లేకపోతే చేపలు కూడా జీవం లేని వాటిగా ఉంటాయి. అలానే అమ్మవారి యొక్క కాంతి ఉన్నంత వరకు మాత్రమే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆ కాంతిలో తేలుతూ ఉంటాయి. ఎప్పుడైతే అమ్మవారి కాంతి అనేది ఆగిపోతుందో బ్రహ్మాండాలన్నీ కూడా చీకటిలో
ప్రాణం లేని వాటిలాగా పడి ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ అర్థం. చూడండి, ఇక్కడ మన శరీరంలో ప్రతి అణువు కూడా ఒక బ్రహ్మాండం లాంటిదేనమాట. అలాంటి అణువులన్నిటిలో కూడా ఒక కాంతి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాంతి ఏంటి అంటే అమ్మలోని చైతన్యపు కాంతే మన శరీరంలో ప్రవహిస్తుంది. ఇలా కానీ ఆలోచించుకుంటూ ఎవరైనా ధ్యానం చేసినట్లయితే వారికి ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయన్నమాట. అందుకే లలితా సహస్రనామం ఎప్పుడూ కూడా వింటూ ధ్యానం చేయాలి. రూపవర్ణన వినేటప్పుడు వారందరి మనసులో తెలియకుండానే ఒక రూపం అనేది ఏర్పడుతుంది. ఆ రూపాన్ని కానీ మీరు భావిస్తూ కానీ ధ్యానం చేసినట్లయితే దానికి 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట. అది నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనే నామానికి అర్థం. రేపు ఇంకో నామం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అమ్మవారి గురించి ఇంకొక నలుగురికి తెలిసేలాగా షేర్ చేయండి ఈ వీడియోస్. శ్రీమాత్రే నమః.